అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నా స్టైల్లో పాస్తా ఎలా చేస్తానో ఒకసారి చూడండి. పాస్తా అనగానే అందరు భయపడిపోతారు మనకు రాదు అని. ఇలా చేయండి సింపుల్గా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం అన్ని సాస్లు వేసి చేసినా పిల్లలు ఇష్టంగా తినరు. ఇలా ట్రై చేయండి ఒకసారి, ఈజీగా ఉంటుంది. ఏం లేదండి, ఒక బాణీ పెట్టుకోండి. తర్వాత వాటర్ పెట్టుకోండి. వాటర్లో కొంచెం ఆయిల్ను కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరిగేంత వరకు మరగనిచ్చాక ఇంతకుముందు చూపించాను కదండి, పాస్తా యాడ్ చేయండి. యాడ్ చేసి అవి బాయిల్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. తర్వాత ప్రొసీజర్ చెప్తున్నానండి. తర్వాత ఒక బాణీ పెట్టుకోండి. బాణీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు యాడ్ చేయండి. ఈ పోపు అంతా చిటపటలాడాక ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయ్యాక క్యారెట్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఉల్లిపాయ కూడా యాడ్ చేశానండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవాలి, లేకపోతే లేదు. నేను ఇక్కడ ఉల్లిపాయలు కూడా యాడ్ చేశానండి. క్యారెట్స్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారని. క్యారెట్స్ హెల్దీ కదా అండి, అందుకే ఇలా చిన్న చిన్న వాటిలలో ఇచ్చేస్తేనే పిల్లలు తింటారు. సో తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశానండి కలర్ కోసం. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఈ పోపు అంతా వేగేంత వరకు ఒకసారి అలా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్నాక కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, పాస్తా యాడ్ చేసుకోండి. పాస్తా యాడ్ చేసి ఇలా కలిపేయండి. ఒకసారి అంతా కలిపేయండి. పోపు అంతా పాస్తాకి పట్టేంత వరకు కలిపేసుకోండి. పాస్తా కూడా కొంచెం ఆయిల్లో కొంచెం అలా వేగే వరకు ఒక 2 మినిట్స్ అలా కలిపేసి పక్కకు పెట్టేసేయండి. ఇలా చేయండి. చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తర్వాత నేను ఇక్కడ ఇప్పి మసాలాస్ ఉంటాయి కదండి, ఇప్పి నూడిల్స్ మసాలాస్, ఆ మసాలాస్ 2 ప్యాకెట్స్ యాడ్ చేశానండి. ఈ ప్యాకెట్స్ వల్లనే ఈ పాస్తాకి టేస్ట్ వస్తుందండి. మా పిల్లలు అయితే బోటి ఉంటుంది కదా అండి, ఆ బోటి అనేసుకొని పేగులు అని పెడతారండి వీటికి పేర్లు. అలా తింటారు. చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర